గోలీ సోడా ఓపెన్ చేసినప్పుడు గ్లాస్ బాటిల్ పైన ఆ గోలీ పాప్ అయ్యే ఒక సౌండ్, ఆ ఫిజ్ ఎక్సైట్మెంట్ ప్రైస్లెస్ అంతే. మరి అలా కనుమరుగైపోయిన గోలీ సోడాని తిరిగి మనకి పరిచయం చేస్తున్నటువంటి ఫౌండర్ అండ్ చైర్పర్సన్. 1994లో స్టార్ట్ చేశాను మేడం నేను నా జర్నీని. ఇవాళ ఇక్కడికి రావడానికి కారణం ఏంటి అని అంటే, ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చేస్తాం. ఇప్పుడు ఉదాహరణకి నేను ఐస్ క్రీమ్ డిస్ట్రిబ్యూషన్ మీకు సిటీలో తీసుకున్నా కూడా 90 లక్షలతో స్టార్ట్ చేసి 10 కోట్ల వరకు బిజినెస్ చేసాం. కానీ అదే బిజినెస్ అదే ఏరియాలో బైఫరికేట్ చేసి వాళ్ళు మళ్ళీ డిస్ట్రిబ్యూటర్స్ని పెంచుకుంటూ వెళ్ళిపోతారు. మనకంటూ ప్రత్యేకత ఏముండదు. మనకంటూ ఒక బ్రాండ్ బిల్డింగ్ చేసుకోవాలి అని అంటే మనం డెఫినెట్గా ఏదన్నా మనం ఓన్గా చేయాల్సిందే. చేస్తే ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్స్ కూడా దాన్ని ఫాలో అవుతారు. వాళ్ళకు కూడా అది ఒక అసెట్ లాంటిది మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. నేను మాత్రం డబ్బులు సంపాదించడానికే వ్యాపారం చేస్తాను అనుకునే వాడికి సక్సెస్ రాదు. నీలాగా నాతో పాటు 10 మంది గ్రో అవ్వాలి, ఎకో సిస్టమ్ బిల్డ్ అవ్వాలి, నెక్స్ట్ జనరేషన్స్కి నేను అది గిఫ్ట్గా ఇవ్వాలి అని ముందు చూపుతో ఆలోచించే వాడికే డెఫినెట్లీ సక్సెస్ వస్తుంది. ఇప్పుడు సోడా వెండింగ్ మెషిన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి ఇంకా ఎలాంటి సొల్యూషన్స్ ఉంటాయి మీ దగ్గర? ఇప్పుడు మా దగ్గర మెషినరీస్ ఏంటంటే మేడం, ఎవరన్నా ఓన్గా సాఫ్ట్ డ్రింక్ తయారు చేయాలన్నా, సోడా చేయాలన్నా, వాటర్ చేయాలన్నా, ఏదైనా సరే వాళ్ళు ఓన్గా ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలన్నా వాళ్ళు మా దగ్గర మమ్మల్ని అప్రోచ్ అయితే కనుక మేము వాళ్ళకి ఏమేమి మెషిన్స్ కావాలో అవన్నీ మేము ప్రొవైడ్ చేయడంతో పాటు కేటీఆర్ గారు స్వయంగా మీ యూనిట్కి విచ్చేసి మీ గోలీ సోడా ఆయన కూడా తాగి అద్భుతంగా ఉంది అని ఇచ్చిన కాంప్లిమెంట్ అది అసలు అట్లా వైరల్ అయిపోయింది అంతే. ఎస్ మేడం. మాకు మిషనరీస్ ఆర్డర్స్ రావటము, మనము యుఎస్ పంపించడము కానివ్వండి, కెనడా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, న్యూజిలాండ్ కావచ్చు, మలేషియా, చాలా కంట్రీస్, దుబాయ్, చాలా చోట్లకి పంపించాం, శ్రీలంక, నేపాల్. సో ఇది వెరీ రీసెంట్లీ మేము తయారు చేసిన ఫిజ్మేట్ అనే బ్రాండ్ చేసి వెరీ రీసెంట్గా దీన్ని డెవలప్ చేస్తాం మేడం. దీంట్లో సోడా తయారు చేయొచ్చు. ఇది వచ్చేసి 2 హెడ్ మెషిన్స్ మేడం. ఇది నిమిషానికి వచ్చి ఒక 6 బాటిల్స్ లాగా ఫిల్ చేసుకోవచ్చు. సో బేసికల్ గా కస్టమర్ రిక్వైర్మెంట్ ఏదైనా సరే మీ దగ్గర ఒక సొల్యూషన్ ఉంటుంది. ఎస్ మేడం. ఫ్రిడ్జ్ లేని రోజుల్లో కూల్ డ్రింక్ అంటే అదే. ఇలా బాటిల్ ఓపెన్ చేసి ఒక సిప్ చేసిన వెంటనే సబ్ 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 ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోతాం. అన్ని రివైండెడ్ మెమరీస్ ఆ ఒక్క డ్రింక్కే సాధ్యం. గోలీ సోడా ఈ పేరు చెప్పిన వెంటనే స్కూల్లో అప్పుడు, స్కూల్ వెకేషన్స్ అప్పుడు, ఫ్రెండ్స్ అందరం కలిసి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు, రోడ్ సైడ్ షాప్స్ దగ్గర, అపార్ట్మెంట్ కమ్యూనిటీస్లో కింద నిలబడి గంటలు గంటలు చేతిలో ఒక గోలీ సోడా బాటిల్తో చెప్పే కబుర్లు, ఇవన్నీ బుర్ర మీదకి అట్లా ఒక రివైండ్ మెమరీ లాగా స్ట్రైక్ అవుతూ ఉంటాయి. అండ్ దట్ ఈస్ సో బ్యూటిఫుల్ అబౌట్ గోలీ సోడా. మన చిన్నప్పుడే పరిమితమైనటువంటి గోలీ సోడా మధ్యలో కొన్ని రోజులు అసలు ఏమైంది, కొన్ని సంవత్సరాలు కనుమరుగైపోయింది. సీన్ కట్ చేస్తే మళ్ళీ ఈ మధ్య సూపర్ పాపులర్గా అందరినీ పలకరిస్తోంది ఈ గోలీ సోడా. గోలీ సోడా ఓపెన్ చేసినప్పుడు గ్లాస్ బాటిల్ పైన ఆ గోలీ పాప్ అయ్యే ఒక సౌండ్, ఆ ఫిజ్ ఎక్సైట్మెంట్ ప్రైస్లెస్ అంతే. మరి అలా కనుమరుగైపోయిన గోలీ సోడాని తిరిగి మనకి పరిచయం చేస్తున్నటువంటి ఫౌండర్ అండ్ చైర్పర్సన్ ఆఫ్ సోడా హబ్ మనతో ఉన్నారు. వడ్డే నందు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఈ గోలీ సోడా వెండింగ్ మెషిన్స్ దగ్గర నుంచి గోలీ సోడాలో యూజ్ చేసే ఆ ఫ్లేవర్స్ దాకా మొత్తం ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ అంటే మనం నందు గారిని అడిగి ఇంకా బోలెడ్ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో నందు గారు, ఎలా ఉన్నారు? థ్యాంక్స్ అండి. నమస్తే. నమస్తే. చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే గోలీ సోడా మర్చిపోయిన ఈ పదాన్ని తిరిగి మళ్ళీ మీరే ప్రాణం పోసారు, ఊపిరి ఊదారు. ఫస్ట్ ముందుగా ఐ డ్రీమ్ వారికి ధన్యవాదాలండి. మరి దీప్తి గారు వచ్చి మమ్మల్ని ఇక్కడ ఇంటర్వ్యూ చేయడం అనేది చాలా సంతోషం. ఆల్ ద ప్లెజర్ ఇస్ మైన్ సార్. సార్ చెప్పండి నందు గారు, అసలు మీ నేపథ్యం ఏంటి, ఎలా ఎక్కడ స్టార్ట్ అయింది మీ కెరీర్, ఈ పర్టిక్యులర్ మర్చిపోయిన సెగ్మెంట్ని తిరిగి మళ్ళీ మీరు ఎట్లా రిట్రైవ్ చేయాలనుకున్నారు, మీ గురించి వినాలనుకుంటున్నాము, తెలుసుకుందాం అనుకుంటున్నాం. చెప్పండి సార్. ఎస్ మేడం. 1994లో స్టార్ట్ చేశాను మేడం నేను నా జర్నీని. 1994లో నేను డిగ్రీ చదువుతూ నా సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ముందు
యాక్చువల్గా ఫ్రాంక్గా చెప్పాలంటే నేను బీకామ్ చదివాను మేడం. కాకపోతే చదువు మీద నేను అంతగా దృష్టి ఎక్కువగా పెట్టలేదు. ఏదో చదివామంటే చదివాము. బేసిక్గా దానికి రీజన్ ఏంటంటే మా నాన్నగారు ఓరియంటల్ ఇన్సూరెన్స్లో జాబ్ చేసేవారు. సో ఆ జాబ్ రీత్యా ఏమయ్యేదంటే ఎవ్రీ ఇయర్ ఆయనకి ట్రాన్స్ఫర్స్ ఉండేవి. నేను 10th వరకు 9 స్కూల్స్లో చదువుకున్నాను, డిఫరెంట్ ప్లేసెస్లో. అప్పట్లో ఏంటంటే ఈ సిలబస్లు యూనిఫామ్గా ఉండేవి కాదు, ఒక్కొక్క చోట ఒక సిలబస్. సో మారినప్పుడల్లా సిలబస్ మారిపోవటం, సో అప్పుడు అది మైండ్కి ఎక్కకపోవటం, అలా ఇంకా దాని మీద పెద్దగా ఇంట్రెస్ట్ పెట్టలేదు. సరే డిగ్రీ చదివేటప్పుడు మా మదర్ కూడా కొంచెం సపోర్ట్ చేశారు. అంటే ఏదో ఒకటి బిజినెస్ చేసుకుంటాడు అన్నట్టుగా మా ఫాదర్ కూడా ఎంకరేజ్ చేసి అప్పుడు నాకు ఒక 2 lakhs ఇచ్చారనమాట. సరే ఏదో ఒకటి స్టార్ట్ చేసుకోనంటే అప్పుడు డిగ్రీ చదువుతూనే ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ ఒక షాప్ పెట్టుకొని నా కెరీర్ని స్టార్ట్ చేశాను మేడం. ఇవాళ ఇక్కడికి రావడానికి కారణం ఏంటి అని అంటే ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చేసాం. అక్కడ కూడా సాఫ్ట్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ అమ్మేటప్పుడు చిన్న ప్రాబ్లం ఏంటంటే డిస్ట్రిబ్యూటర్తో చిన్న ఇబ్బందికరమైన సంఘటనలు ఏంటంటే జనరల్గా మనం బాగా అమ్ముతున్నాం అనుకోండి, అమ్ముతున్నప్పుడు రోజు ఆర్డర్ ఇస్తే ఆయన కోపం వస్తుంది. జనరల్గా ఎవరైనా వ్యాపారం అన్నప్పుడు సంతోషంగా సప్లై చేయాలి, ఆయన కోపగించుకునేవాడు. ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఏంటి ఇంత మోనోపలియా, అసలు మనం ఏమైనా ఆల్టర్నేటివ్ తేవచ్చా, మరి నాకు మళ్ళీ ఇంకెవరైనా బాధితులు ఉన్నారా, సరే అని చెప్పి మార్కెట్కి వెళ్ళి కనుక్కున్నా. ఒక 4 దొరికారు నాకు మళ్ళీ బాధితులు. వాళ్ళని అడిగాను, మరి నేను వేరే ఐస్ క్రీమ్ ఒకటి పట్టుకొస్తాను, మీరు సపోర్ట్ చేస్తారా అన్నారు. వాళ్ళు కూడా అతని మీద కోపంతో అన్నారు, తీసుకురండి మేము కూడా సపోర్ట్ చేస్తాం. అలా అనుకోకుండా నేను వేరే ఐస్ క్రీమ్ తీసుకురావటం, ఆ ఐస్ క్రీము సప్లై చేయటము స్టార్ట్ చేసి అలాగా నెక్స్ట్ ఇది జరిగిందంతా వరంగల్లో జరిగింది. ఒక స్టాగ్నెంట్ అయిపోయింది, మార్కెట్ అంతా కవర్ చేసాము, నాకు ఇంకా చేయాలి అనే ఆత్రం. అట్లాగా అనుకోకుండా హైదరాబాదులో ఆపర్చునిటీ వస్తే వెంటనే హైదరాబాదు షిఫ్ట్ అయిపోయి అదే ఐస్ క్రీమ్ని నేను మళ్ళీ ఇక్కడ టేకప్ చేయటము. తర్వాత మళ్ళీ మల్టీనేషనల్ కంపెనీలో, సాఫ్ట్ డ్రింక్ కంపెనీస్లో డిస్ట్రిబ్యూషన్గా నాకు మళ్ళీ ఆపర్చునిటీస్ రావటం. బేసికల్గా ఏమవుతుందంటేనండి, ఈ పెద్ద కంపెనీస్లో మార్కెటింగ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళే అటు ఇటు వెళ్తూ ఉంటారు. వెళ్ళినప్పుడు వాళ్ళకి మన పర్ఫార్మెన్స్ తెలిసినప్పుడు వాళ్ళు డెఫినెట్లీ మళ్ళీ మన అప్రోచ్ అయ్యి ఇది కూడా ఉంది అవకాశం, మీరు చేస్తారా అని అడుగుతూ ఉంటారు. ఆబ్వియస్లీ ఆ ఆపర్చునిటీ మనకి మంచిగా అనిపించినప్పుడు వై నాట్ లెట్ us ట్రై ఇట్ అనే ఆలోచన వచ్చినప్పుడు మనం కూడా ముందుకు వెళ్తాము. ఆ సందర్భంలో ఏమవుతుంది అని అంటే ఒక స్టేజ్ వచ్చేసరికి మనం ఎంత చేసినా కూడా వాళ్ళకి చేయటమే అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి నేను ఐస్ క్రీమ్ డిస్ట్రిబ్యూషన్ మీకు సిటీలో తీసుకున్నా కూడా 90 లక్షలతో స్టార్ట్ చేసి 10 కోట్ల వరకు బిజినెస్ చేసాం. కానీ అదే బిజినెస్ అదే ఏరియాలో బైఫరికేట్ చేసి వాళ్ళు మళ్ళీ డిస్ట్రిబ్యూటర్స్ని పెంచుకుంటూ వెళ్ళిపోతారు. మనకంటూ ప్రత్యేకత ఏముండదు. మనకంటూ ఒక బ్రాండ్ బిల్డింగ్ చేసుకోవాలి అని అంటే మనం డెఫినెట్గా ఏదన్నా మనం ఓన్గా చేయాల్సిందే. చేస్తే ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్స్ కూడా దాన్ని ఫాలో అవుతారు. వాళ్ళకు కూడా అది ఒక అసెట్ లాంటిది మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం, ఒక బ్రాండ్ డెవలప్ చేసి. అలాంటి ఆలోచనతో అప్పుడు సాఫ్ట్ డ్రింక్ మీకు ఐడియా ఉండాలి, 2001 or 2 అనుకుంటా పెస్టిసైడ్ ఇష్యూ అనేది ఒకటి వచ్చింది. 2001 or 2 ఐ డోంట్ రిమెంబర్. అప్పట్లో ఐ వాజ్ డిస్ట్రిబ్యూటర్ ఒక మల్టీనేషనల్ కంపెనీకి. నేను మొత్తం సికింద్రాబాద్ అంతా నా దగ్గర నుంచి సప్లై అయ్యేది మేడం. అప్పుడు మొక్కలకి కొడుతుంటే మొక్కలు చచ్చిపోతున్నాయి అనేది ఒక ఇష్యూ వచ్చింది. అప్పట్లో ఏమైందంటే డ్రాస్టిక్గా సేల్స్ డౌన్ అయిపోయినాయి. అప్పుడు కంపెనీ వాళ్ళే డైరెక్ట్గా ఓన్గా ప్లాన్ చేద్దాము డిస్ట్రిబ్యూషను, ఇట్లా డిస్ట్రిబ్యూటర్స్ లేకుండా ఓన్గా వాళ్ళే చేసుకుందామని చెప్పేసి అని అప్పుడు అనుకోకుండా ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ అందరినీ వాళ్ళు తీసేయడము, అనుకోకుండా మేము మరి వచ్చేయటం డిస్ట్రిబ్యూషన్ నుంచి బయటికి. ఆ తర్వాత లోపల ఒక డిజైర్ మాత్రం ఉండిపోయింది, ఏంటి అసలు పెద్ద వాళ్ళే చేయాలా, మనం ఎందుకు చేయకూడదు చిన్నగా అని ఒక బర్నింగ్ డిజైర్ అయితే ఉండేది మేడం. సరే ఒక సాఫ్ట్ డ్రింక్ మనం ఎందుకు చేయకూడదు అని ఫస్ట్ వి స్టార్టెడ్ అవర్ జర్నీ ఇన్ ద ఇయర్. ఎస్పెషల్లీ ఈ బీవరేజ్ ఇండస్ట్రీలో మెషినరీలో మేము 2010లో
సోడా హబ్ పేరు అనేది స్టార్ట్ చేసి వెండింగ్ మిషన్స్ ఫస్ట్ మీరు మీరు గమనించి ఉండొచ్చు, రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ 5 రూపీస్ అవును అవును ఫస్ట్ అదండి మేము ఫస్ట్ స్టార్ట్ చేసింది. అక్కడ మేము చూసాం కస్టమర్స్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా, మనం రకరకాల ఫ్లేవర్స్ ఇస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది మనకు అర్థమైంది. ఎస్, దే ఆర్ యాక్సెప్టింగ్, దెన్ వై నాట్ వీ డూ దిస్ ఇన్ ఏ బిగ్ వే అనేసి అప్పుడు ఆ వెండింగ్ మెషిన్స్ అనేది దాదాపుగా మేము 2300 మెషిన్స్ వరకు మేము సప్లై చేయడం జరిగింది. ఎక్కడైనా కానివ్వండి, పాన్ ఇండియా ఎక్స్పోర్ట్స్ కూడా చేశాము. అట్లా స్టార్ట్ అయిన జర్నీ. తర్వాత ఏమైందంటే మేడం, ఇప్పుడు ఈ బిజినెస్ లో జనరల్గా ఏమవుతుందంటే మనకి కాపీ క్యాట్స్ అనేది వచ్చేస్తూ ఉంటారు. మనం ఏదన్నా ఓన్గా మనం చేసినా సరే ఇంకోళ్ళు కాపీ కొట్టేయటం, వాళ్ళు కూడా మళ్ళీ స్టార్ట్ చేయడం చేస్తారు. పెద్ద పెద్ద సినిమాలకే తప్పట్లేదు కదా పైరసీ లాగా. ఎగ్జాక్ట్లీ. అట్లాగా రైట్. సో 260 మంది కాపీ క్యాట్స్ వచ్చారు. మేము సక్సెస్ అయ్యాము అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా 260 మంది రకరకాల పేర్లు అనమాట. అంటే మాది సోడా హబ్ అయితే సోడా హట్ అనో, సోడా పబ్ అనో రకరకాల పేర్లు 260 రకాలు వచ్చేసాయి. ఇక అప్పుడు మాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ అనేది తగ్గింది ఆ బిజినెస్ మీద. సో వై నాట్ వీ డూ ఇట్ సంథింగ్ డిఫరెంట్ అని చెప్పేసి అప్పుడు మేము ఓన్గా సాఫ్ట్ డ్రింక్ కంపెనీ పెట్టడం, సాఫ్ట్ డ్రింక్ కంపెనీలో చాలా ఇబ్బందులు ఫేస్ అవ్వటము. అంటే ఏదైనా ఎక్స్పీరియన్స్ అయితేనే తెలుస్తుంది. మనం చేసేయచ్చు అనుకుంటా ఆవేశంగా వెళ్ళాము, కానీ బట్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయటం అనేది అంత ఈజీ కాదు. బట్ లక్కీగా ఏమైందంటే ఆ నేర్చుకున్నది ఏదైతే ఉండిందో మేము ఓన్గా చిన్న మిషన్స్ ఎందుకు చేయకూడదు, ఒకటేసారి పెద్దగా కాకుండా చిన్న చిన్న మిషన్లు మనం తయారు చేసి మనం ఎవరన్నా చిన్నగా సాఫ్ట్ డ్రింక్ కంపెనీ పెట్టుకోవాలన్నా మనం ఎందుకు చేయకూడదు, మనం నేర్చుకున్నాం కాబట్టి డబ్బులు పోయినా నేర్చుకున్నది ఏదైతే మనకి అదే శాశ్వతంగా ఉండిపోతుంది. సో అది మేము ఏవైతే నేర్చుకున్నామో అది 10 మందికి సహాయపడాలి. మనం నేర్చుకున్న వేరే వాళ్ళు ఒకవేళ ట్రై చేసినా వాళ్ళు ఇబ్బంది పడకూడదు. అంటే మనం కరెక్ట్గా తెలిసింది కాబట్టి దాన్ని ఏ రకంగా చేస్తే బాగుంటుంది అనే ఇదితో మనం అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. బేసికల్గా సార్ మీ లైఫ్లో ఉన్న ఎక్స్పీరియన్సెస్తో అంటే ఒక్కొక్క సొల్యూషన్ను మీరు వెతుక్కుంటూ ముందుకు వెళ్ళే ప్రక్రియలో మీకు తెలుసో తెలియకో ఒకలాంటి ఎకో సిస్టమ్ని డెవలప్ చేసేసారు మీరు. ఎగ్జాక్ట్లీ మేడం. అంటే మీరు గ్రో అవుతున్నారు, మీ ఎక్స్పీరియన్స్తో పక్కన వాళ్ళకి హెల్ప్ అవుతున్నారు, సైమల్టేనియస్లీ మీ బిజినెస్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అలాంటి వాళ్ళే ప్రాపర్గా సక్సీడ్ అవుతారు సార్. నేను మాత్రం డబ్బులు సంపాదించడానికే వ్యాపారం చేస్తాను అనుకునేవాడికి సక్సెస్ రాదు. మీలాగా నాతో పాటు 10 మంది గ్రో అవ్వాలి, ఎకో సిస్టమ్ బిల్డ్ అవ్వాలి, నెక్స్ట్ జనరేషన్స్కి నేను అది గిఫ్ట్గా ఇవ్వాలి అని ముందు చూపుతో ఆలోచించే వారికే డెఫినెట్లీ సక్సెస్ వస్తుంది. అయితే సార్ ఈ సోడా హబ్లో ఇప్పుడు సోడా వెండింగ్ మెషిన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి ఇంకా ఎలాంటి సొల్యూషన్స్ ఉంటాయి మీ దగ్గర? ఇప్పుడు మా దగ్గర మెషినరీస్ ఏంటంటే మేడం, ఎవరన్నా ఓన్గా సాఫ్ట్ డ్రింక్ తయారు చేయాలన్నా, సోడా చేయాలన్నా, వాటర్ చేయాలన్నా, ఏదైనా సరే వాళ్ళు ఓన్గా ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలన్నా వాళ్ళు మా దగ్గర మమ్మల్ని అప్రోచ్ అయితే కనుక మేము వాళ్ళకి ఏమేమి మెషిన్స్ కావాలో అవన్నీ మేము ప్రొవైడ్ చేయడంతో పాటు అది ఎలా చేసుకోవాలి అనేది కూడా మేము ట్రైనింగ్ వాళ్ళకి ఇస్తామండి. కంప్లీట్గా నేర్పిస్తాము ఎలా చేసుకోవాలి అనేది. బ్రాండ్ మాత్రం వాళ్ళ ఓన్ బ్రాండ్ ఉంటుంది, వాళ్ళు ఓన్గా మార్కెటింగ్ చేసుకుంటారు, వాళ్ళు ఎక్స్పాండ్ అవుతారు. వాళ్ళు ఎలా కావాలంటే అలా మనం సొల్యూషన్ ఇస్తాం. దాంట్లో ఒక ప్రోడక్ట్ లేటెస్ట్గా సక్సెస్ అయింది మా ప్రోడక్ట్స్లో గోలీ సోడా ఒకటండి. ఈ గోలీ సోడా కూడా ఇప్పుడు మేము ఏదైతే మొదలుపెట్టాం దాదాపుగా మేము ఇప్పటికి నేను అనుకోవడం దగ్గరగా 1000 మిషన్లు టచ్ అయి ఉంటాయి. 1000 బ్రాండ్లు కూడా త్వరలోనే టచ్ అవుతాయి రకరకాల. సో సార్ ఇప్పుడు గోలీ సోడా అనేది వాస్తవానికి మొన్నటి వరకు అప్పట్లో ఉండే ఒక అద్భుతమైన బెవరేజ్. బట్ లేటర్ ఆన్ ఇప్పుడు మార్కెట్ పిక్ అయిపోయిన ట్రెండ్కి కానీ లేకపోతే ఇప్పుడు అందరి చేతిలో గోలీ సోడా బాటిల్స్ని చూడడం కానీ ఈ విషయంలో మాట్లాడితే ప్రస్తుతం ఉన్నటువంటి బెవరేజ్ కంపెనీస్ గ్లోబల్ వైడ్ ఉన్న కాంపిటీటర్స్ ఈ నేటివ్ డ్రింక్కి గోలీ సోడాకి, అది గోలీ సోడాలో లెమన్ ఫ్లేవర్ కావచ్చు, ఆరెంజ్ ఫ్లేవర్ కావచ్చు, ఎక్సెట్రా మీ సోడా ఫ్లేవర్స్కి ఆ గ్లోబల్ కాంపిటీటర్స్ నుంచి లేదంటే ఆ గ్లోబల్ కాంపిటీటర్స్ ఇచ్చే కాంపిటీషన్ని ఈ గోలీ సోడా ఎట్లా తట్టుకుంటుంది సార్? ఎట్లా ఉందని చెప్తారు మార్కెట్? ఎస్ మేడం, ఫ్రాంక్గా చెప్పాలంటే గోలీ సోడా అనేది ఒక సెంటిమెంట్ మేడం. ఎస్పెషల్లీ అది చిన్ననాటి నుంచి మనం చూస్తున్నాము, మన తాతల కాలం నాటి నుంచి చూస్తున్నాము. అది ఒక సెంటిమెంట్ డ్రింక్గా జనాలు ఫీల్ అవుతారు. అది ఒక ప్లస్ పాయింట్ అయింది. నెక్స్ట్ ఏమైందంటే దాంట్లో ఒక ఫన్ ఫ్యాక్టర్ ఉంది మేడం.
గోలీ నొక్కుని తాగటం అనేది ఒక ఫన్ ఫ్యాక్టర్. కరెక్ట్. సో నార్మల్ డ్రింక్స్లో మీకు ఆ ఫన్ ఫ్యాక్టర్ లేదు. సో అది నొక్కుని తాగాలి అనేది ఒక ఎక్సైట్మెంట్ జనాల్లో. కరెక్ట్. నెక్స్ట్ గోలీ సోడాలో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎవరెవరికైతే మెషిన్స్ ఇస్తున్నామో వాళ్ళు ఏరియా ఆఫ్ ఆపరేషన్స్ చాలా లిమిటెడ్. ఒక లిమిటెడ్ ఏరియాలో చేసుకుంటున్నప్పుడు వాళ్ళు ఫ్లేవర్స్ ఏవైతే ఉన్నాయో మా దగ్గర వాళ్ళు ఓన్గా వచ్చి వాళ్ళకి ఎలాంటి ఫ్లేవర్స్ కావాలో అలాంటి ఫ్లేవర్స్ వాళ్ళు డిజైన్ చేయించుకుంటారు కాబట్టి వాళ్ళకి కస్టమర్ పల్స్ తెలుసు కాబట్టి అలాంటి ఫ్లేవర్స్ మేము చేసిస్తాం కాబట్టి వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. సో ఎవరికి ఎలాంటి ఫ్లేవర్స్ కావాలనేది తెలుసుకొని వాళ్ళు అది సప్లై చేస్తారు కాబట్టి ఆ అడ్వాంటేజ్ ఎప్పుడు కూడా గోలీ సోడాకు ఉంటుంది మేడం. అదే మీరు అన్నట్టుగా పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు ఒకటే తీసుకొచ్చి వాళ్ళే రుద్దుతారు. కరెక్ట్. అదే టేస్ట్ చేయాలి మనం. ఇక్కడ చాయిస్ సీక్రెట్ అంటారా? ఎగ్జాక్ట్లీ మేడం. సార్ మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఆ బ్రేక్ త్రూ పాయింట్ అంటారు చూడండి సార్, అది ఫస్ట్ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేశారు? బ్రేక్ త్రూ అంటే మేడం ఫస్ట్ ఫౌంటైన్ మెషిన్స్ అప్పుడే మేము చూసాము. బట్ ఇష్యూస్ మీకు ఎక్కడ స్టార్ట్ అవుతాయి అంటే ఈ కాపీ క్యాట్స్ వచ్చేసి మళ్ళీ వాళ్ళు తయారు చేయటం మనకి కొంత ఇంట్రెస్ట్ అనేది కోల్పోతాం మేడం. మనం ఇంత కష్టపడి చేసిన తర్వాత వేరే వాళ్ళు కూడా అది కాపీ కొడుతున్నారు అంటే అనగానే మనకు ఒక ఇంట్రెస్ట్ అనేది కోల్పోతాం. అలా కాకుండా ఈ అన్ని లెసన్సే మేడం. అప్పుడు నేర్చుకున్న లెసన్స్ నుంచి మేము ఇప్పుడు సొల్యూషన్స్ అనేది వెతుక్కుంటూ వచ్చాం. అందుకనే గోలీ సోడా మేము తయారు చేసినప్పుడు ఏం చేసామంటే ఈసారి కాపీ కొట్టకూడదంటే మనం మషిన్ మార్కెట్లోకి ఇచ్చే ముందే పేటెంట్ తీసుకోవాలి అని చెప్పి ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇవన్నీ కూడా పేటెంట్స్ అనమాట. ఆ పేటెంట్ తీసుకున్నాకే మెషిన్ని మనం మార్కెట్కి తీసుకెళ్ళాం. మీ జర్నీ అంతా ప్రాబ్లమ్కి సొల్యూషన్ వెతికే మోడ్లోనే వెళ్తుంది కదా సార్. ఇన్ఫాక్ట్ దట్ ఈస్ హౌ యూ హావ్ టు గ్రో. అర్థమవుతుంది మీరు చెప్తుంటే. ఎస్ మేడం. సో దెన్ దట్ వాజ్ యువర్ బ్రేక్ త్రూ మూమెంట్ అంటారా? ఎస్ మేడం. అది ఎప్పుడైతే మేము ఆ ఫెయిల్యూర్ నుంచి నేర్చుకున్నాం కాబట్టి ఆ ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకుని మనం దానికి అనుకూలంగా ఎలా వెళ్ళాలి అనేది అదే డెఫినెట్లీ మనకి మంచి వే చూపించింది. వండర్ఫుల్ సార్. సార్ యూజువల్గా మీకు అది ఒక ప్లస్ పాయింట్, ఒక అదృష్టం ఎలా కలిసి వచ్చిందంటే సహజంగా మనం ఏదన్నా ఒక ప్రోడక్ట్ బిజినెస్ చేసేటప్పుడు బ్రాండింగ్ కోసం హీరోయిన్స్నో హీరోస్నో క్రికెటర్స్నో ఫేమస్ పర్సనాలిటీని పిలిపించి మనం బ్రాండింగ్ చేయిస్తాం. మీ సోడా హబ్కి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే కేటీఆర్ గారు స్వయంగా మీ యూనిట్కి విచ్చేసి మీ గోలీ సోడా ఆయన కూడా తాగి అద్భుతంగా ఉంది అని ఇచ్చిన కాంప్లిమెంట్ అది అసలు అట్లా వైరల్ అయిపోయింది అంతే. అది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అని నేను అడగను కానీ బట్ ఆ ఎక్స్పీరియన్స్ మీకు అది హెల్ప్ అయింది కదా జెన్యూన్? ఖచ్చితంగా హెల్ప్ అయింది మేడం. ట్వీట్ చేసిన తర్వాత మాకు కొంచెం బాగా ఫేమస్ అనేది ఇంకాస్త అడిషనల్ పబ్లిసిటీ యాడ్ అయింది కదా. ఆ పీరియడ్ లో మొత్తం ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లో అందరి స్టోరీస్ లో చేతిలో గోలీ సోడా బాటిల్ ఆ ఫిజ్ సౌండ్ మొత్తం సోషల్ మీడియా అంతా ఒక ఊపేసింది ఆ టైంలో. కానీ సార్ ఏ మాట కామాట ఔరంగజేబు భారతదేశాన్ని మొత్తం దండయాత్ర చేసి సాధించుకుందాం అనుకున్నట్టు మీరు ఇండియన్ మార్కెట్ అంతా ఇప్పుడు క్యాప్చర్ చేసేసారు. ఇంటర్నేషనల్ గా కూడా ఇంకా మీరు పంపిస్తున్నారు మీ ప్రొడక్ట్స్ ని. ఈ నేపథ్యంలో ఫారెన్ కంట్రీస్ లో కూడా మీరు సర్వీస్ ని ఏ రకంగా ప్రొవైడ్ చేయగలుగుతున్నారు? అంటే మీకు అక్కడ కూడా ఉన్నారా మనుషులు, మీ టీము ఎట్లా? లేదు మేడం, కరెక్ట్గా చెప్పాలంటే ఇది బిగ్గెస్ట్ టాస్కే అయింది మాకు మిషనరీస్ ఆర్డర్స్ రావటము, మనము పంపించడము, యుఎస్ పంపించడము కానివ్వండి, కెనడా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, న్యూజిలాండ్ కావచ్చు, మలేషియా, చాలా కంట్రీస్, దుబాయ్, చాలా చోట్లకి పంపించాం, శ్రీలంక, నేపాల్. అయితే మనం ఫేస్ చేసిన మేజర్ ప్రాబ్లం కూడా ఇదే మేడం. మనం ఇక్కడి నుంచి అక్కడ సెటప్ చేయటం అంటే అది చాలా కాస్ట్లీ అఫేర్. బట్ లక్కీగా ఏమైందంటే మేము ఒక సిస్టమ్ని అలవాటు చేసుకున్నాం. అదేంటి అని అంటే మషినరీ ఎవరైతే కొంటారో మా దగ్గర మషినరీ అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత మషినరీ డిస్పాచ్ చేయాలి అని అంటే వాళ్ళకి మేము ఖచ్చితంగా ఒక రూల్ పాటిస్తాం. అదేంటి అని అంటే మషినరీ కొనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి మా దగ్గర కంపల్సరీ మషినరీ ట్రబుల్ షూటింగ్ ఎలా ఫేస్ చేయాలి అన్నీ కూడా ట్రైనింగ్ మేము ఇవ్వడం అనేది కంపల్సరీ చేస్తాం. ఎగ్జాక్ట్లీ మేడం. అది పెట్టిన తర్వాత ఇవాళ మేము ఏ కంట్రీకి ఇచ్చినా సరే వితౌట్ ఎనీ ప్రాబ్లం దే ఆర్ ఏబుల్ టు మేనేజ్. ఎందుకంటే ఇవాళ వరకు ఇన్ని కంట్రీస్లో ఇచ్చినా కూడా మా పర్సన్స్ వెళ్ళడం అనేది వెరీ రేర్ అనమాట. అద్భుతం సార్. యాక్చువల్లీ ఇది చాలా స్మార్ట్ స్టెప్ అనే చెప్పాలి. సో మీరు ఊరికే మెషిన్ అమ్మడం కాదు, ట్రబుల్ షూటింగ్ మీరు ట్రైనింగ్ ఇచ్చి నేర్పించి పంపిస్తారు. కరెక్ట్ మేడం. విచ్ ఇస్ ఈక్వల్లీ బెనిఫిషియల్, వాళ్ళకి బెనిఫిషియల్, మీకు కూడా బెనిఫిషియల్. దాంతో పాటుగా ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఇన్ కేస్ వాళ్ళు ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేకపోయారు అనుకోండి, వీ హ్యావ్ ఏ ఫుల్ టైమ్ పర్సన్ హియర్ సిట్టింగ్ ఎట్ ద ఫ్యాక్టరీ.
ఈయన ఏంటంటే వీడియో కాల్స్లో గైడ్ చేస్తూ ఉంటాడు మా అచ్చా, పర్సన్. అచ్చా. సో వాళ్ళు వీడియో కాల్ చేసి అంటే ఫస్ట్ కాల్ సెంటర్కి కాల్ చేసి రిజిస్టర్ చేస్తారు కంప్లైంట్. తర్వాత మా పర్సన్ వీడియో కాల్ చేసి ఆయన సొల్యూషన్ అనేది ఇమీడియట్గా వాళ్ళకి వాళ్ళు చేయలేని పక్షంలో ఈయన హెల్ప్ చేస్తారు. అంటే మిషనరీ అమ్మేసాము చేతులు దులుపుకున్నాం అని కాదు, యు ఆర్ ఆల్సో యాక్సెసిబుల్ డ్యూరింగ్ దేర్ ట్రబుల్ టైమ్స్. ఎస్ మేడం, ఎందుకంటే ఇప్పుడు మషినరీ అమ్మటం ఇంపార్టెంట్ కాదు మేడం, వాళ్ళు సక్సెస్ అయ్యేలాగా మనం చూసుకుంటే డెఫినెట్లీ మనం సక్సెస్ అయినట్టే మేడం. అదే సార్ ఎకోసిస్టమ్ బిల్డింగ్ అంటే అద్భుతం. సార్ నాకు ఒక్క పాయింట్ చెప్పండి, సోడా వెండింగ్ మెషిన్స్, దానికి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ మెషినరీ, దాని తర్వాత ఫ్లేవర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఒక సోడా ఫ్యాక్టరీ, ఒక సోడా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ మీరు కల్పిస్తున్నారు. ఇప్పుడు ఈ బెవరేజ్ ఇండస్ట్రీలో మీరు ఫర్దర్గా దీన్ని ఎక్స్పాండ్ చేయాలి అని అంటే ఏమైనా ఉన్నాయా సార్, ఇంకా మిగిలి ఉన్నాయా కామాలు, లేదా మొత్తం యాక్సెప్ట్ చేసేసారా? ఒకటి మేడం, ఎప్పటికీ కూడా ఇన్నోవేషన్ అనేది నెవర్ ఎండింగ్. మనం అయిపోయింది ఇంకేం ఉండదు అనుకుంటాము, మరి అలాంటి పక్షంలో ఇప్పుడు గోలీ సోడా అనేది మళ్ళీ మనం తీసుకురావడం జరిగింది. ఇవాళ మీరు గమనించినట్లయితే ఇవాళ ఈవెన్ కార్బోనేటెడ్ వైన్స్ కూడా జనాలు స్టార్ట్ చేశారు. ఓన్లీ వైన్ కాకుండా కార్బోనేటెడ్ వైన్ అనేది, వాటికి కూడా మేము ఇప్పుడు మషినరీస్ సొల్యూషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక ముందు ఎవరైనా ఎన్ని ఎక్స్పెరిమెంట్లు చేయాలనుకున్నా వీ హ్యావ్ ఏ సొల్యూషన్ ఫర్ దెమ్. దే కెన్ జస్ట్ వాక్ ఇన్, వీ విల్ షో దెమ్ ది సొల్యూషన్ మేడం. సో ఏంటి సార్, ఈ సోడా హబ్కి సంబంధించి ఎవరైనా ఫ్రాంచైజీ తీసుకోవాలి అని అనుకుంటే ఫ్రాంచైజ్ మోడల్స్ ఏమైనా మీరు సపోర్ట్ చేస్తారా, లేకపోతే ఫ్రాంచైజ్ ఇచ్చి వాళ్ళని బ్యాక్ ఎండ్ నుంచి మీరు సపోర్ట్ చేస్తారా? హౌ డస్ ది సిస్టమ్ వర్క్? జనరల్గా మేడం మేము మార్కెట్లో డైరెక్ట్గా మేము ఎప్పుడు కూడా ఫ్రాంచైజీ అనేది మేము ఇవ్వం మేడం. ఎవరన్నా వాళ్ళు ఫ్రాంచైజీ మోడల్లో ముందుకు వెళ్ళాలి అని వాళ్ళు చెయ్యాలి అనుకుంటే, వాళ్ళు ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకుని వాళ్ళు ఫ్రాంచైజీ మోడల్గా వాళ్ళు ఎక్స్పాండ్ కావాలి అని అంటే కనుక వీ విల్ డెఫినెట్లీ హెల్ప్ దెమ్ అవుట్ మేడం. హెల్ప్ చేస్తారు, సో యు ఆర్ ఓపెన్ టు దట్? ఎస్ వీ విల్ హెల్ప్ దెమ్. మేం ఫ్రాంచైజీ అనేది మేము ఇవ్వటం కాదు, వాళ్ళు ఓన్గా ఫ్రాంచైజీ క్రియేట్ చేసుకునేలాగా మేము వీ విల్ ట్రైన్. అంటే ఎట్లా సార్, అది ఎట్లా జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీప్తి గారే ఒక బ్రాండ్తో పెట్టాలి అనుకున్నారు. దీప్తి గారు ఒక బ్రాండ్ మీద మార్కెట్కి వెళ్ళారు, సక్సెస్ అయ్యారు ఒక ఏరియాలో. నెక్స్ట్ ఎక్స్పాండ్ అవ్వాలి అన్నప్పుడు మీరు మీ బ్రాండ్ని వేరే ఏరియాలోకి తీసుకెళ్ళి వేరే వాళ్ళకి మీరు మీ బ్రాండ్ని ఇచ్చేసి వాళ్ళని చేసుకోమని, దాంట్లో మీరు రాయల్టీ అనేది మీరు ఎంజాయ్ చేస్తారు. ఆ మోడల్ని ఒకటి మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాము. ఎవరన్నా వస్తే కస్టమర్స్ మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా చేసుకోవాలో కూడా మేము చెప్తాము. గాట్ ఇట్ సార్. సార్ ఇన్ఫాక్ట్ చెప్పాలంటే నందు గారి జర్నీ 2 లక్షలతో స్టార్ట్ అయింది. ఇప్పుడు కంపెనీ టర్న్ ఓవర్ ఎంత సార్? ఇప్పుడు 25 crores ప్రస్తుతం చేస్తున్నాం మేడం. వీఆర్ ఎయిమింగ్ ఎట్ 100 crores యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. మేము ఏం పెట్టుకున్నాము విత్ ఇన్ కమింగ్ 4-5 years లో అది టచ్ అవ్వాలి అని. దాస్తూ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎలా సార్ మీకు ఇన్ని ఐడియాస్? మీవేనా బ్రెయిన్ స్టార్మింగ్, లేకపోతే మీ వైఫ్ కానీ మీ ఫ్యామిలీ కానీ సపోర్ట్ ఏమైనా ఇస్తూ ఉంటారా? ఎస్ మేడం, ఫ్లేవర్స్ కంపెనీ అయితే మా వైఫే చూస్తారు మేడం. ఆహా, ఆవిడ సపోర్టే ఫ్లేవర్స్ వరకు. అయితే ఇప్పుడు స్టార్టింగ్ 6 ఫ్లేవర్స్తో స్టార్ట్ చేసి ఇవాళ 200+ ఫ్లేవర్స్ ఇవాళ మేము ఇవ్వగలుగుతున్నామంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హర్ అనమాట. సో ఒకళ్ళేమో ఇంటూ మ్యానుఫ్యాక్చరింగ్ మెషిన్స్, ఇంకొకళ్ళేమో ఫ్లేవర్స్. ఎట్లా సార్ మీ ఇద్దరికి టైము లైఫ్ అంటే బ్యాలెన్స్ బిట్వీన్ వర్క్ లైఫ్ పర్సనల్ లైఫ్ కుదురుతుందా? ఏం చేస్తారు సార్ టైంతో పాటు ఎనర్జీని కూడా ఫోకస్ చేయాలంటే? మీరు స్పెసిఫిక్గా ఇన్ని ఛాలెంజెస్ నడుమ ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డెలిగేషన్ ఆఫ్ వర్క్ మేడం. మనం జనాల్ని నమ్మాలా. ఇవాళ మా ఎసెట్ ఏంటంటే మా ఎంప్లాయీస్. వాళ్ళని నమ్మాము, వాళ్ళకి డెలికేట్ చేశాము, దే ఆర్ ఆన్ దేర్ జాబ్స్. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే మా పార్ట్నర్ వెంకట్రావు గారు, హీ టేక్స్ కేర్ ఆఫ్ ఆల్ ది టెక్నికల్ ఇష్యూస్ ఆస్పెక్ట్స్. సో ఆయన సబ్జెక్ట్లోకి నేను వెళ్ళను, నా సబ్జెక్ట్లోకి ఆయన రారు. సో ఇట్ ఈస్ అన్ కోఆర్డినేషన్ అండ్ అడ్జస్ట్మెంట్ అనమాట. అది అర్థమైంది సార్. అంటే సార్ ఒక్కొక్కళ్ళతో మాట్లాడినప్పుడు ఓన్లీ బిజినెస్ యాంగిలే కాకుండా బేసిక్గా ఉన్నటువంటి ఆ ఎంపాథెటిక్ వాల్యూస్, మనిషిని నమ్మడం, డెలిగేషన్ ఆఫ్ వర్క్, బిల్డింగ్ ఆఫ్ ఎన్ ఎకో సిస్టమ్, ఈ పాయింట్స్ అన్నీ చాలా 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 ఇన్స్పైరింగ్గా, మోటివేటింగ్గా అనిపించాయి సార్ మీతో మాట్లాడడం. ఇంత కాన్వర్స్ చేశాం కాబట్టి ఒకసారి మీ యూనిట్కి వెళ్దాం. ఆ మిషనరీ కూడా ఎట్లా వర్క్ చేస్తుందో, ఏమేం రకాల మిషనరీ ఉందో కూడా ఒకసారి చూసేసారు. ఐ వుడ్ లవ్ టు స్టిల్ టేక్ దిస్ ఫార్వర్డ్ అన్నట్టు. వెళ్దాం ఒకసారి. చలో లెట్స్ గో. సో బేసికల్ గా ఈ ఫ్యాక్టరీలో సార్ ఈ బ్యాక్ డ్రాప్ ఏంటి సార్, హైలైట్ గా కనిపిస్తుంది నాకు? ఎస్ మేడం, ఇదేంటంటే మా లోగో పెట్టి
మాకు కస్టమర్స్ ట్రైనింగ్కి వస్తారన్నమాట. Okay. ఎవ్రీ ట్యూస్డే ఇస్ ఏ ట్రైనింగ్ డే. సో ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకు ఒక సర్టిఫికేషన్ అనేది ఇస్తాము, ట్రైనింగ్ కంప్లీట్ అయినట్టు. సో ఆ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు ఈ బ్యాక్ డ్రాప్ పెట్టి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం మేడం. అంటే ఎక్కడైనా వాళ్ళు రేపు ఆ మెషినరీని సంబంధించి రిపేర్ మెకానిజం చేసేటప్పుడు సర్టిఫికేట్ ఫ్రమ్ సోడా హబ్ అది కూడా వాళ్ళకి- అదొక డిగ్రీ లాగా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఇంకొక చోట ఎక్కడన్నా జాబ్ చేయాలన్నా కూడా వాళ్ళకి అది హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో అలా చేస్తాం. ఎట్లా సార్ ఈ ఐడియాస్ అన్ని మీకు ఎట్లా వస్తాయి? మీరు ఏం తింటూ ఉంటారు చెప్పండి, అంత షార్ప్ గా మీ బ్రెయిన్ పనిచేయడానికి. నథింగ్ మేడం, ఎవ్రీథింగ్ ఈజ్ అవుట్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ వెతికితే ఆటోమేటిక్గా ఐడియాస్ వస్తాయి మేడం. ప్రాబ్లమ్ గా చూసేవాడు ఎప్పుడూ ఒక ఫెయిల్యూర్ లానే ఉంటాడు. ప్రాబ్లం లోంచి సొల్యూషన్ వెతకాలి అనుకునే వాళ్ళ సక్సెస్ స్టోరీస్ ఇవాళ ఇట్లా మనం కలిసి మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట. సార్ నాకు ఈ ఫెయిల్యూర్ సక్సెస్ అన్నప్పుడు ఒక మాట అడగాలి వస్తుంది సార్. యూజువల్ గా ఇంత పెద్ద ఫ్యాక్టరీలు బిజినెస్ చేసే వాళ్ళకి అబ్బా వాళ్ళు బాగా డబ్బునోళ్ళు అయి ఉంటారు, బాగా సౌండ్ పార్టీలు అయి ఉంటారు, అందుకనే వాళ్ళు వ్యాపారం చేస్తారు, సూపర్ సక్సెస్ అవుతుంది. ఇది జనరల్ గా నాకున్న ఒక పాయింట్ సార్. ఇప్పుడు నన్ను నువ్వు ఇన్ని కోట్లు పెట్టి వ్యాపారం చేయగలవా అంటే, అమ్మో రేపటి రోజున డబ్బులు లేకపోతే ఆ బిజినెస్ ఫెయిల్ అయితే అన్న ఫస్ట్ భయం వస్తుంది. మీకు అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా సార్? ఎస్ మేడం, యాక్చువల్గా నా జర్నీ కూడా చెప్పాలంటే మా ఫాదర్ ఒక 2 lakhs సపోర్ట్ చేశారు. ఒక ఐస్ క్రీమ్ షాప్ పెట్టుకొని కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్ అమ్ముతా స్టార్ట్ చేశారు జర్నీ. ఆ 2 lakhs మళ్ళీ తర్వాత కోర్స్ అది స్టెప్ బై స్టెప్ గ్రో అయ్యాము. అండ్ అట్ ద సేమ్ టైం నష్టం కూడా పోయాము. సంపాదించినంత పోగొట్టుకున్నాను, మళ్ళీ కంబ్యాక్ అయ్యాను. 23 రకాల బిజినెస్ చేశాను. అన్నీ సక్సెస్ అవుతాయా అంటే వీ హ్యావ్ టు కీప్ ఆన్ ట్రై. మనం వీ హ్యావ్ టు కీప్ ఆన్ ట్రై చేస్తుంటే ఏదో ఒక రోజున ఇట్ విల్ డెఫినెట్లీ గివ్ అస్ బ్యాక్ అనే నమ్మకంతో చేసుకుంటూ వచ్చాను మేడం. అది డెఫినెట్గా నాకు హెల్ప్ అయింది మేడం. సరే 23 బిజినెస్లు చేసి మధ్యలో నష్టపోయి తిరిగి మళ్ళీ ఈ పర్టికులర్ మెషినరీ బిజినెస్ స్టార్ట్ చేశారా? మెషినరీ కూడా ఇప్పుడు చెప్పాలంటే మేడం, ఫస్ట్ ఫౌంటైన్ మెషినరీస్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరైతే ఇప్పుడు కాపీ చేసుకుంటా జనాలందరూ మళ్ళీ దాంట్లో కూడా వచ్చేయటం జరిగింది. అప్పుడు మార్కెట్ సడన్గా డౌన్ అయిపోయింది. ఇంకా అప్పుడు మళ్ళీ మనం ఎప్పుడైతే ఈ గోలీ సోడా అనేది ఇన్నోవేటివ్గా మళ్ళీ తీసుకొచ్చామో అగైన్ ఇట్ వాజ్ ఏ కమ్బ్యాక్. అండ్ మాకు నేర్చుకున్న లెసన్ ఏంటంటే అంతకుముందు పేటెంట్ ఉండేది కాదు, ఇప్పుడు పేటెంట్ చేశాం కాబట్టి మాకు హెల్ప్ అయింది. సో మొత్తానికి చాలా సార్లు పెట్టిన పెట్టుబడి పోయి ఉన్న చేతిలో డబ్బులు పోయి తిరిగి మళ్ళీ స్టాండ్ అయ్యారంటే అస్సలు సిస్సలైన హీరోస్ అంటే మీరే సార్. మిమ్మల్ని చూస్తే నెక్స్ట్ జనరేషన్ నేర్చుకోవాలి అనిపిస్తుంది నాకు. రైట్ సార్, ఏ మెషినరీ చూపిస్తున్నారు ఇప్పుడు నాకు? ఏంటి చూపిస్తాను. సో ఇది వెరీ రీసెంట్లీ మేము తయారు చేసిన ఫిజ్మేట్ అనే బ్రాండ్ చేసి వెరీ రీసెంట్గా దీన్ని డెవలప్ చేశాం మేడం. చాలా అంటే చిన్న మిషను, రెస్టారెంట్లో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. దీంట్లో సోడా తయారు చేయొచ్చు. టేబుల్ టాప్ అనమాట. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనము మొబైల్లో కూడా దీన్ని ఆపరేట్ చేయొచ్చు ఈ మెషిన్ని. సో మనము ఎక్కడున్నా సరే ఎంత మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది అనేది కూడా మనం చూసుకోవచ్చు. మహేష్ బాబు కార్లో ఉండి ఏసీ స్విచ్ ఆన్ చేసినట్టు ఇది మనం ఎక్కడైనా ఉండి సరే ఫోన్లో ఆన్ చేసుకుంటే మెషిన్ ఆపరేట్ అవుతుంది అన్నమాట. ఎస్ మేడం. జనరల్గా సోడా ఏంటంటే మేడం, ఫస్ట్ దీంట్లో ఫ్లేవర్ వేసుకోవచ్చు. మనకు కావాల్సిన ఫ్లేవర్ పెట్టుకొని బ్యాలెన్స్ మనము దీంట్లో పెట్టేస్తే సోడా ఫిల్ చేస్తుంది మేడం. దీంట్లో మీకు అన్ని ఆపరేషన్స్ కూడా కనపడతాయి మేడం. ఎంత టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది, ఎంత ప్రెషర్ మెయింటైన్ అవుతుంది అనేది కూడా మీకు తెలుస్తుంది మేడం. యూ కెన్ హ్యావ్ ఇట్ మేడం. ఓకే సార్, రావడం కూడా కూల్ గా వచ్చేస్తుంది. ఎస్, ఈ ఫిజ్ సౌండే కదా కావాలి, ఇదే కదా లైఫ్ లో ఒక ఎక్స్పీరియన్స్ అంటే. సార్ విత్ యువర్ పర్మిషన్ టేస్ట్ చేయొచ్చా? yes మేడం. ఇట్లా ఇక్కడ గోలి ఇక్కడ యాక్చువల్ ఫిజ్ మూమెంట్ అంటే ఇదే ఎంజాయ్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ దిస్ ఇస్ అద్భుతం. థ్యాంక్ యూ. ఇది వచ్చేసి 2 head మెషిన్స్ మేడం. ఇది నిమిషానికి వచ్చి ఒక 6 బాటిల్స్ లాగా ఫిల్ చేసుకోవచ్చు. అలాగే ఇది వచ్చి క్యాన్ ఫిల్లింగ్ మేడం. ఎవరన్నా ఓన్గా ఒక ఎనర్జీ డ్రింక్ చేసుకోవాలనుకుంటే మనం విత్ ఫార్ములేషన్, విత్ ఫార్ములా
మనము వాళ్ళకి నేర్పిస్తాం ఎలా చేసుకోవాలో. సో ఓన్గా క్యాన్స్లో కూడా వాళ్ళ ఓన్ బ్రాండ్ వాళ్ళు కావాలంటే అంటే లాంచ్ గ్లాస్ బాటిల్స్ లో కాకుండా ఈ క్యాండ్ డ్రింక్స్ కూడా మీరు కోచింగ్ ఇస్తారు. ఇది ఈ మెషిన్ క్యాన్స్ కోసం అన్నమాట. క్యాన్స్ కోసం. Yes. ఓకే. అలాగే ఇది వచ్చేసి పెట్ బాటిల్స్ అనమాట. జస్ట్ ఫస్ట్ ఫ్లేవర్ వేసాము, పెట్ బాటిల్ పెట్టాము, జస్ట్ బటన్ నొక్కితే ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుంది. ఇది వచ్చేసి బాటిల్ వాషింగ్కి, ఓకే. ఇది ఫిల్లింగ్. ఇది వచ్చి క్యాపింగ్ మేడం. క్యాపింగ్ కూడా ఇక్కడ అయిపోతుంది. సో బాటిల్ వాషింగ్, బాటిల్ ఫిల్లింగ్, దాని తర్వాత బాటిల్ క్యాపింగ్. ఎన్ని బాటిల్స్ తయారు చేసామనేది కూడా కౌంట్ వస్తుంది మేడం. 894 బాటిల్స్ అంటే అయితే ఇక్కడ టెస్టింగ్ చేస్తారు కాబట్టి. సో ఒకటి గాజు సీసాలకి, ఇంకొకటి క్యాన్స్ కి, అండ్ ఇంకొకటి ఫర్ పెట్ బాటిల్స్. పెట్ బాటిల్స్ మేడం. ఎస్, అదేమో గోలీ సోడా, ఇది క్యాన్స్, ఇది పెట్ బాటిల్స్. ఎస్ మేడం. అలాగే మీరు మామూలు గ్లాస్ బాటిల్స్ కూడా ఉంటాయి కదా, అలా కూడా చేసుకోవచ్చు. ఇది ఒక డిఫరెంట్ ఫ్లేవర్. ఎస్. ఇది ఫిజ్ అన్నమాట. ఎస్ మేడం. ఇది సేమ్ అలాగే, ఇది 4 హెడ్స్ మేడం. 16 బాటిల్స్ పర్ మినిట్ చేసుకోవచ్చు. అలాగే ఇది వచ్చేసి మీకు ఇందాక చెప్పినట్టుగా ఇది మామూలుగా పెట్ బాటిల్స్లోనే చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం గాజు బాటిల్లో కూడా చేసుకోవచ్చు. సో ఇది బోత్ గాజు బాటిల్స్ అండ్ పెట్ బాటిల్స్. ఈ రెండు 2 in 1 అన్నమాట. సో బేసికల్ గా కస్టమర్ రిక్వైర్మెంట్ ఏదైనా సరే మీ దగ్గర ఒక సొల్యూషన్ ఉంటుంది. ఎస్ మేడం. అండ్ ఇంకా మినిట్ కి వాళ్ళ కెపాసిటీ ఎంత, వాళ్ళకి వచ్చే క్లయింటెల్ రేట్ ఎంత, దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ వాళ్ళ ఏరియాని బట్టి వాళ్ళు మనకి రిక్వైర్మెంట్ చెప్తే మాకు ఇన్ని బాటిల్స్ కావాలి నిమిషానికి అని అంటే కనుక, ఇప్పుడు మామూలుగా మనం చూస్తాం కదా గాజు బాటిల్ క్రౌన్ క్యాప్ ఓపెనర్ తో తీసేది, ఇది ఫిల్ చేసుకోవచ్చు మేడం. దీంట్లో జస్ట్ ఇట్లా 2 బాటిల్స్ పెట్టి ప్రెస్ చేస్తే ఫిల్ అవుతుంది. సో ఇది సోడా హబ్ కి సంబంధించి సోడా మ్యానుఫ్యాక్చరింగ్ మెషిన్స్ దగ్గర నుంచి డిఫరెంట్ గా, అంటే ఒక ఫ్రాంచైజీ మోడల్ ని మీరు డెవలప్ చేయాలి అని అనుకున్నా సరే, లేకపోతే మీరే ఇండివిజువల్ గా బిజినెస్ చేయాలి అని అనుకున్నా, సోడా హబ్ లో ఇన్ని వెరైటీ ఆఫ్ సొల్యూషన్స్ తో మీ ప్రోడక్ట్, మీ రిక్వైర్మెంట్ ని కేటర్ చేస్తూ వాళ్ళు సప్లై చేస్తారు. ఇది వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్. బట్ సార్ తో మాట్లాడి బోలెడ్ విషయాలు తెలుసుకున్న తర్వాత ఒక లైఫ్ మోటివేటింగ్ లెసన్ నేను గమనించింది. బిజినెస్ చేయాలి అన్న ఒక డెడికేషన్, ఒక హార్డ్ వర్క్ చేసే తత్వం ఉంటే ఎన్నిసార్లు ఫెయిల్యూర్స్ వచ్చినా సరే మనం డిమోటివేట్ అవ్వకుండా, స్టిల్ ఇఫ్ యూ కీప్ ఆన్ ట్రయింగ్, ఎక్కడ తప్పు చేసామో అక్కడ దాన్ని సరిదిద్దుకుంటూ తిరిగి మళ్ళీ మన ప్రయత్నం ఎలాంటి దోషాలు, లేకపోతే నేను ఇది చేయలేదు, అరే ఇది ఎక్స్ప్లోర్ చేయలేదు అన్న అంశం లేకుండా కనుక మనం ఎఫర్ట్స్ పెడితే 100% సక్సీడ్ అవుతాము అన్నది నందు గారిని కలిసిన తర్వాత నాకు అర్థమైంది. సార్ వన్స్ అగైన్ ఆల్ ది వెరీ బెస్ట్, మోర్ పవర్ టు యూ. ఇంకా ఇలాంటివి అద్భుతంగా మీరు క్రియేట్ చేయాలి అండ్ మీరు సూపర్ సక్సెస్ఫుల్ అవ్వాలి. ప్రతి ప్రోడక్ట్ కొత్త ఇంటర్వ్యూకి మనమే కలుసుకొని మరి ఇలాంటి విషయాలు డిస్కస్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా అనుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం.